వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఆలయాన్ని మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు పెట్టి రాజన్న ఆలయాన్ని మూసివేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ తెలిపారు. సమ్మక్కకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దర్శనాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయం లోపల జరిగే విస్తరణ పనులు భక్తులకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా తెలియజేయాలని రామకృష్ణ తెలిపారు. ఈ రోజు వేకువజామున దాదాపు అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో దేవాలయం ముందు గేటు ఆ స్టీల్ గేటును మొత్తం రేకులతోటి ఫిలప్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. మేము పదే కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మీరు అభివృద్ధిలో ఎంత జాప్యం చేసినా సహకరించుకుంటా ఉన్నప్పటికీ మీరు ఈ దుశ్చర్యలకు ఎప్పుడు పాల్పడుతూనే ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే దర్శనాలు మీరు ముందే మాకు ఈవో గారు కూడా మేము 15 రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల ముందైనా కూడా ఏమైనా దర్శనాలు బంద్ చేసి ఉంటే తెలియజేసిన అసలు దర్శనాలు బంద్ అనే ముచ్చటనే లేదు అని చెప్పి ఆమె కటాకంచిగా చెప్పడం జరిగింది. సమ్మక్క అయిపోయేదాకా కూడా సమ్మక్క భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేసిన వారే ఈ రోజు అర్ధరాత్రి 50 మంది పోలీసులు 25 మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేకులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. మేము తెలంగాణ భక్తుల ఎలుపు పాత నైజాం ప్రాంతం కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఎలుపు వేములవాడ రాజన్న. మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం. ఆ గరీబోల దేవుడు కుబేర ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరంకి వెళ్ళి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. దేవాలయం మూసేస్తాం, సంవత్సరం మూసేస్తాం, 2 సంవత్సరాలు మూసేస్తాం, 4 సంవత్సరాలు మూసేస్తాం, మన ఎట్లా అనేది సరే. గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతో మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా నెల 15 రోజుల సమ్మక్క జరగకుండా ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నారు. మేము కూడా అడుగుతున్నాం, దాని గురించే డిమాండ్ కావాలి మేము చెప్తా ఉన్నాం. సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి. మరి సమ్మక్క జాతరకు పోయే ప్రతి భక్తులు కూడా రాజులను దర్శించుకుని సమ్మక్క కోరు. మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి. ఆ రకంగానే జరగాలి. మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను, హిందువుల ఉగ్రవాదులా తీవ్రవాదులా దాడి చేస్తారా? దేవాలయం గిట్ట గేటు కూలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతారా? మరి ఏం విధానం అర్థమైతలేదు. ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అయ్యారే? ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చలవిడిగా దుకాణాలు కూలగొడుతుంటే 200 మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా, ఇక్కడ ఆపుతలేదు కదా. హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతా ఉన్నాం. మరి ఒక రోజు కార్తీక మాసంలో పైకి రాని కూడా కింద దీపాలు పెట్టుకొని పోయారు. ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమ్మీడియట్ గా వెంటనే నీళ్లతో ఆర్పేస్తారు దేవాదాయ శాఖ అధికారులు వచ్చి. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, లోపల దర్గా ఉంటుందా